మన గోవులను మన గోమాతలను కాపాడేందుకు హిందువులు చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఇందూరులో ఉన్నాం. ఇందూరులో చాలా మంది గో సేవకులు గో పరిరక్షణ చేస్తున్నటువంటి హిందూ బంధువులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ జై గోమాత. సో ఎట్లా ఉన్నారండి? ఓకే. సో ఇక్కడ అన్న స్వామితో ఫస్ట్ మాట్లాడదాం. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై గోమాత. సో మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాంతో పాటు ఇందూరులో గో సేవ అనేది చాలా చేస్తా ఉన్నారు. సో మీ ఆర్గనైజేషన్ నుంచి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ మీరు ఇవాళ మాల కూడా ధరించినట్టు మాకైతే తెలుస్తా ఉంది. ఏంటి ఏం మాల, అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారు హిందూ బంధువులకి? అందరికీ జై శ్రీరామ్, నమస్తే అండి. మనది తెలంగాణ గో ప్రచారక సేవా సమితి అని మన వ్యవస్థాపక అధ్యక్షులు వచ్చేసి కరుణాకర్ గుప్తా గారు. సో నేను దానికి స్టేట్ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను అనమాట. అయితే మన దాంట్లో ఉన్నది మేఘన బీడి అక్క గారు జోనల్ ఇన్ఛార్జ్, మళ్ళా ప్రెసిడెంట్ మన చంద్రశేఖరరావు గారు, ఇదంతా గో సేవకులు. ఇక్కడ అక్క వైస్ ప్రెసిడెంట్, అక్క పిఆర్, వీళ్ళు గో సేవకులు ఇద్దరు, ముఖ్య సలహాదారులు, మళ్ళీ గో సేవకులు. వీళ్ళంతా కూడా గో సేవకులు రోజు వచ్చి గో సేవ చేస్తూనే ఉంటారు. సో యావత్ 2 రాష్ట్రాల్లో ఇవాళ మీరు గో సేవ చేస్తా ఉన్నారు, గోవులను రక్షిస్తా ఉన్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు గో సేవకులకే కావచ్చు, హిందూ బంధువులందరికీ కూడా ఈ వేదికగా? అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే గోవులకు సరిగా రక్షణ లేకుండా అయిపోయింది. మనం చూసినాం మన భీమ్గల్లోనే, అక్కడ రాత్రి ఒక ఆవు కూర్చొని ఉంటే ఎవరో రాత్రి వచ్చి వెహికల్ తీసుకొని వచ్చి అది వేసుకొని వెళ్ళిపోయినారు. సో గోవులకు రక్షణ లేదు. ఇంతమంది హిందూస్ ఉండి కూడా మనం రక్షించలేకపోతున్నాం. కాబట్టి దీని గురించి మనం స్పెషల్గా అందరం కలిసి, హిందువులు అందరం కలిసి శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే మనం 100 కోట్ల పైన ఉన్నాం. 100 కోట్ల పైన ఉండి కూడా అవి అనాథాలుగా ఉన్నాయి. ఇట్లా ఎవరు ఇప్పుడు అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఏదో 2000 3000 చిన్న ఆశ చూపి కోసం అమ్ముతున్నారు. కానీ అదే మన హిందువులందరూ కలిసి 100నో 10 అందరు కలిసి జమ చేసుకొని ఆవును కొనుక్కుంటే వాడికి అమ్మే అవసరం ఉంటది కదా. అవసరం లేదు. దాంతో పాటు ఇవాళ మీరు మాల ధరించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు హిందూ బంధువులందరికీ కూడా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవు అనేది లేకపోతే అసలు సృష్టి లేదు. గోవు అనేది మన భూమిని సారవంతం చేస్తుంది. భూమి మనకు అందిస్తుంది. బట్టలు వేసుకున్నా కాటన్ కావాలా, పంటలు పాడి ఏది ఉన్నా సరే కానీ గోమాత నుంచే వస్తుంది. కాబట్టి ఆ గోమాతకి ఇవాళ రక్షణ లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న పిల్లల నుంచే, చిన్నగా ఉన్నప్పటి నుంచే పిల్లలకు మనం ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తే గోమాల అని అంటే ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. వాళ్ళకి ఎన్నో మాలలు చూసిరు వాళ్ళు. గోమాత ఎవరైనా వేసుకోవచ్చు. దీనికి వేరే వానికి నియమాలు ఉంటాయి కానీ దీంట్లో ఎక్కువ నియమాలు పెట్టలేదు. మేము 11 days 21 days 41 days ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. తెలంగాణలో ఫస్ట్ నేను వేసుకున్నది. కాబట్టి ఇది మొత్తం విశ్వవ్యాప్తం అవుతుందని మేము ఆశతో ఉన్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ సంకల్పం మాది, మా ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో కరుణాకర్ గుప్తా గారు, వారు కూడా చాలా సేవ చేస్తారనమాట. వారు సిఏ అయితే వారు చెయ్యని పని లేదు. అంటే మన హైందవ ధర్మాన్ని ఎంత పరిరక్షించాలా అనేది ఆయన ఎప్పుడు నిరంతరం అదే ఆలోచనలు ఉంటాడు ఆయన. సో వాళ్ళు యాక్చువల్ నేటివ్ వచ్చేసి ఆయనది మన నల్గొండ జిల్లా. వారు హైదరాబాద్ వచ్చి స్థాపించారు అనమాట. అయితే మేము ఇంకోటి ధర్మ క్యాపిటలిజం అని కూడా ఇది చేస్తున్నాం. అంటే మేము చేసే వ్యాపారం వృత్తిగానే దాంట్లో వచ్చేది ఎక్కువ భాగం మన ఈ ధర్మ కార్యాలకే వినియోగిస్తాం అనమాట. ఎవరైతే ఆర్ఐ హ్యాపీ వన్ ఉన్నారు కదా, వాళ్ళు అట్లాంటి వాళ్ళే స్ఫూర్తి. వాళ్ళు ఎంత సమాజం నుంచి తీసుకున్నారో అంత ధర్మానికి ఇచ్చేస్తున్నారు, పబ్లిక్ ఇస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళే మనకు స్ఫూర్తి ప్రదాతలు. సో ఇక్కడ గోరక్ష అనేది చాలా అవసరము మనకు. ఇప్పుడున్న దాంట్లో మీకు చెప్పినా కానీ ఇప్పుడు ఆవులు ఎట్లా తిరుగుతున్నాయంటే అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి. మనం ఇంతమంది ఉండి కూడా పట్టించుకోలేము. మళ్ళీ ప్లాస్టిక్ తిని చచ్చిపోతాయి. అంటే ఏంది అంటే ఒక దీనహీన స్థితిలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే అండి. ఇవాళ మన హిందూరులో చూసుకుంటే ప్రతి ఒక్క ఏరియాలో గోవులు ఎక్కడెక్కడనో పడుకుంటా ఉన్నాయి, ఎక్కడెక్కడనో ప్లాస్టిక్ అడ్డమైంది అది తిని వాటి ఏదైతే డైజెషన్ సిస్టమ్ కూడా పనిచేయాలని పరిస్థితి ఉంది. సో రోడ్ల పైన ఏవైతే సంచరిస్తున్నటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో అవి హిందువులయా లేకపోతే ఎవరైతే అన్యమతస్థులయా అనేది ఒక ప్రాపర్గా మీరు ఒకటి తెలుసుకొని, ఎవరైతే మున్సిపల్ అధికారులకి మీరు ఏమైనా ఒక దరఖాస్తు ఇచ్చినా కూడా ఈ రోడ్ల పైన చాలా వరకు కూడా తగ్గించే అవసరం ఉంటుంది అని చెప్పేసి మా నుంచి ఒక సజెషన్. ఎందుకంటే గతంలో కూడా మేము ఇట్లాంటి వీడియోస్ చేయడం జరిగింది. సో మీ గోరక్ష నుంచి లేకపోతే మీ గో ప్రచారక సమితి నుంచి మీరు ఇంక ఇట్లాంటి ఏమైనా డిసిషన్ తీసుకుంటున్నారా? అంటే మెయిన్గా మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గోశాలలని చాలా భారం అయిపోతున్నాయి చాలా మందికి.
సో ఎంతైనా ఇస్తారు గానీ, ఇస్తూనే ఉంటారు పబ్లిక్, ఇయ్యరని గాదు. అయినా చాలా మూతపడిపోతున్నాయి. అయితే మా అధ్యక్షుల వారు ఏమన్నారంటే మెయిన్‌గా ఒక ల్యాండ్ తీసుకొని అన్ని జిల్లాలల్ల మెయిన్‌గా గడ్డి పెంచి ఎక్కడైతే గోశాలలున్నాయో వాటన్నిటికి సప్లై జేయాలని. మెయిన్‌గా ఎందుకు అవి బయట తిరుగుతున్నాయంటే వాటికి ఆహారం లేక. ఆహారం కోసం గదా బయట తిరిగి అది తిని ఇది చేస్తున్నాయి. కాబట్టి మెయిన్‌గా మేమేం మొన్ననే మన ఒక 108 మంది మహిళలతోనే ఒకటి ఇది చేసినాం ముంగిలాంబిక మందిర్‌లో. ఓకే. అప్పుడు మన అన్న గూడా వచ్చిండ్రు, మన ఎమ్మెల్యే ధన్‌పాల్ అన్న గారు. వారు గూడా మాకు మాట ఇయ్యడం జరిగింది. ఏందంటే ఒక ల్యాండ్ చూపిస్తాం. అంటే అర్బన్‌లో గాదు, రూరల్‌లో చూసుకుందాం మనము. అక్కడ మా ప్లాన్ ఏందంటే సప్త గోమాత మందిరం కట్టాల. ఆ మాత మందిరం కట్టి స్పెసిఫిక్‌గా గోమాత కోసమే మందిరం కట్టేసి అక్కడ ఏందంటే మెయిన్‌గా గడ్డి పెంచాలని మా ఉద్దేశ్యం. ఓకే. దాంతోని అది నిజామాబాద్ అంటే ఏ జిల్లా ఆ జిల్లాకు సంబంధించి మేము లోకల్ గోశాలకు అందియాలని మా ఆశ. ఓకే. మెయిన్‌గా ఇది మా ఉద్దేశ్యమే ఇది మెయిన్‌గా. ఓకే. మళ్ళా దాంట్లో గోమాల ఎందుకు తీసుకున్నాము అంటే, ఇది ఆకర్షణలాగుంటది అందరికి. అంటే స్పెసిఫిక్‌గా ఒక దీక్ష గూడా ఉంటదా గోమాతకు అని పబ్లిక్‌లో అవేర్‌నెస్ ఒస్తది. అప్పుడు వాళ్ళకి గూడా ఆశ కలుగుతది. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలుగుతది. సో, అట్లా అందరూ ఇక్కడ ఏందంటే పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అంటే మేము రెస్ట్రిక్షన్స్ ఏం పెడతలేము. మామూలుగా పెట్టేసుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాల మాల దీక్ష అనేది. గోమాత దీక్ష అన్న కనీసం ఆ 11 రోజులు, 21 రోజులు అది గోశాలలు పోతారు, సందర్శిస్తారు, గోమాతకు తినిపిస్తారు. అవునవును. అట్లా వాళ్ళు పిల్లలు తీసుకుపోతారు. అంటే అదేమంటదంటే ఒక కంపల్షన్ లాగా అయిపోతది. చాలా మంచి ఒపీనియన్ అది. ఆ! అవును. సో, యాహ్! అట్లా దీక్షలాగా నిజంగా పోయి దీంట్లో చేస్తే ఈ దీక్ష విషయంలో మనం మాట్లాడుకుంటే ఎన్నో వేలాది మంది గోరక్ష చేస్తా ఉన్నారు. గోరక్ష చేస్తున్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు ఎవరైతే యంగ్‌స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తారు. ఎందుకంటే నార్మల్‌గా ఉన్నప్పుడే గౌరక్ష చేయడం అనేది ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు గౌరక్ష చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు మాల ఏస్తున్నారు అంటే డెఫినెట్‌లీ ఖచ్చితంగా ఇంకా అదే పనిలో ఉంటారింక. ఎక్కడ ఏమైనా గో అక్రమ రవాణా చేసినా కూడా అట్లాంటి వాటిని పట్టుకోవడం గాని, లేకపోతే గోవులని రక్షించడము, లేకపోతే ఎక్కడైనా మెడిసిన్స్‌కి సంబంధించి, లేకపోతే ఎక్కడైతే దీన పరిస్థితిలో ఉన్న వాటిని కూడా గోశాలకు పంపించడం అనేది ఖచ్చితంగా జరుగుతది. మా ఖచ్చితంగా. వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వ్యూవర్స్ వాళ్ళందరూ కూడా మీ బాటలో నడుస్తారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. దాంతో పాటు మీరు ఇవాళ ఒక్కటే అడుగేసిర్రు ఇయాల. ఆ! మీ ఒక్క అడుగు ఖచ్చితంగా లక్షలాది మంది దగ్గరికి చేరువ కావాలని చెప్పేసి ఖచ్చితంగా మా ఛానల్ తరపున కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. జై మాత.